మనకి ఉన్న విషయాన్ని క్లియర్గా బాబాజీ వారు విపులంగా చెప్పి మిమ్మల్ని మోక్ష మార్గంలోనికి ప్రయాణింపజేయడానికి ఇక్కడికి చేశారు. మీకు ఎంతోమంది చెప్పుంటారు, కానీ ఏ ఒక్కరు కూడా మీరు కేవలం మీ పాపాలను నాకు అర్పించి తిరిగి పుట్టకుండా మీరు ఉండడమే ధ్యేయం అని చెప్పేసి చెప్పిన ఒకే ఒక వ్యక్తి శ్రీ శాంతిజ్యోతి బాబా వారు. ఎందుకంటే మన ఏ గుళ్ళో పోయినా ఎక్కడికి పోయినా కూడా ఎప్పుడు కూడా మనం మా దేవాలయం పోయి మా డబ్బులన్నీ పోవాలి, లేదా మా కుటుంబం అంతా బాగుండాలి, మాకు డబ్బులు ఉండాలి అంటారే కానీ నాకు తిరిగి జన్మ లేకుండా నాకు జన్మరాహిత్యాన్ని ప్రసాదించు స్వామి అని చెప్పేసి అతి కొద్ది మంది భగవంతుని ప్రార్థన చేయడం మనకి అలవాటు. మనకి ఎంతో మహాత్ములు ఎన్నో చెప్పారు, కానీ వారు చెప్పినటువంటి సత్యాన్ని మనం అతి తక్కువ గ్రహిస్తాము. మహాత్ములు మీకు ఎన్నో సత్యాలు చెప్తారు, కానీ ప్రాక్టికల్గా నేను అనుభవించాను, మీరు ఈ విధంగా చేసే తప్ప మోక్ష మార్గం రాదు అని చెప్పేసి చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. భగవద్గీత చెప్పనండి, రామాయణం చెప్పనండి, లేకపోతే వేదాలు చెప్పనండి, ఏ సారాలు చెప్పినా కూడా పుస్తకంలో ఉన్నట్టుగా మీకు చెప్తారు తప్ప అనుభవపూర్వకంగా చెప్పిన వాళ్ళు చాలా అరుదు. అటువంటి మహాత్ములు మీరు ఏంటంటే సందర్శన చేయడం చాలా అరుదు అన్నమాట. ఎందుకంటే సజీవమైన సద్గురువు గట్టిగా ఉండగానే మనకి ఏంటంటే మార్గం మనకు దొరుకుతుంది. సజీవమైన సద్గురువు దొరకడం అంటే చాలా దుర్లభం. గురువు అనేది ఏంటంటే తెలియదు. గురువు అంటే ఎవరు? అందరూ గురువులే, కానీ అందులో ఏంటంటే నిజమైనటువంటి భగవంతుడిని చూసి భగవంతుడిని నేను చూశాను, ఈ విధంగా మీరు ధ్యానం చేసుకున్నట్లయితేనే ఆ భగవంతుడి దగ్గర మనం చేరగలదు అని చెప్పే గురువులు ఎవరు లేరనమాట. ఆ గురువులనే మనం చెప్పాలంటే సత్పురుషులు కానివ్వండి, లేదంటే అవతారులు, దివ్యావతారులు అని మనం అంటాం అనమాట. ఆ దివ్యావతారులు అనేటువంటి వాళ్ళు అరుదుగా వస్తారనమాట. ధర్మ సంస్థాపనార్థమే సంభవమే యుగ అని కృష్ణుడు ఏ విధంగా చెప్పాడో యుగాంతం అయ్యింది కాబట్టి ఇప్పుడు యుగ ఆరంభంలోనూ తర్వాత యుగాంతంలోనూ మాత్రమే దివ్యావతారులు భూమి మీదకి వస్తూ ఉంటారు. ఈ విషయం చాలా మందికి తెలుసు, కానీ ఎప్పుడు వస్తారనేది ఎవరికి తెలియదు.